బంగ్లాదేశ్‌లో ఒక 5 ఏళ్ల హిందూ చిన్నారి పైన ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక ముస్లిం వ్యక్తి లాక్కెళ్ళేసేసేసి అతి కిరాతకంగా ఆ అమ్మాయిని చెరిసి చంపేశాడు. అంతేకాకుండా అమ్మాయి శరీరం పైన బ్లేడుతో కోసేసేసి, చివరికి ఆ అమ్మాయిని బంకమట్టితో కప్పేసి ఒక పాడుబడ్డ భవనంలో పడేశాడండి ఆ రాక్షసుడు. ఇది అంతా కూడా కొంతమంది చూస్తున్నప్పటికి కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏమనలేకపోయారు. చివరిగా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వెతికి ఎక్కడ దొరకపోయేసరికి చివరికి ఆ పాడుబడ్డ భవనంలో కుక్కలు అరుపులు వింటూ ఉంటుంటే ఇక్కడేదో ఉందనేసేసి అక్కడికెళ్ళి చూస్తే వాళ్ళ పాప. లబోదిబోమని ఏడుపులు. ఎవరు ఏంటి అనేసి వాళ్ళకు తెలుసు. ఏమి చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఏమైనా అతని మీద ఏమన్నా కేసు పెట్టేసిస్తే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకందరికీ కూడా ప్రాణాపాయం, భయం. అంతా హిందువుల్లో మొత్తం భయం సృష్టించారండి. ఒకవేళ మీడియా వాళ్ళు కూడా ఏమైనా తెలిసేసి మీడియాలో ప్రచారం చేద్దామంటే ఆ మీడియా వాళ్ళను కూడా చంపేస్తున్నారు. ఆ మీడియా ఉండదు, ఆ మీడియా నడిపించే వ్యక్తులు కూడా ఉండరు. అలాంటి దుర్భరమైన పరిస్థితి అక్కడ రాక్షస పాలన జరుగుతుందండి. అసలు ఈ ముస్లింలో అందరు కాదండి, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. నోబెల్ శాంతి గ్రహీత ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలిక అధ్యక్షుడు యూనస్, అతనుకి టెర్రరిస్టులను రిలీజ్ చేశాడు. దేశంలో అశాంతి భద్రత అనేది లేదు అసలు. ఎస్పెషల్గా చెప్పాలంటే మైనారిటీస్ అంటే హిందువులు, క్రిస్టియన్స్, జైనులు, బుద్ధిస్టులు వీళ్ళందరికీ కూడా ఏ మాత్రం సేఫ్టీ లేదు. ఆడవాళ్ళను అసలు ముఖ్యంగా నేను ఈరోజు ఈ 5 ఏళ్ల చిన్నారి మామూలుగా ఆమెను కొనుక్కోవడానికి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ దుర్మార్గుడు లాక్కెళ్తూ ఉంటే మిగతా వాళ్ళు చూశారు, ఏమనలేకపోయారు, ఏమనరు కూడా, ఎందుకంటే వాళ్ళ రాజ్యం అది. సో వీళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చేసినా సరే ఇదే పరిస్థితి. కాబట్టి ఈ మైనారిటీలు చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఇంతలా దిగజారిపోయింది బంగ్లాదేశ్లో. సో నేను ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందూ స్టూడెంట్స్ని నేను అడిగినప్పుడు వీళ్ళు చెప్పే విషయాలను చూస్తే నాకైతే రక్తం మరిగిపోయిందండి. ఏమి చేయలేమంటున్నారు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, నేను ఛానల్లో పెడతాను అంటే వాళ్ళు భయపడిపోతున్నారు. మేము మీడియా ముందుకు రాము అనేసి. ఎందుకంటే ఇక్కడ చెప్తే వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేసేసి యోగక్షేమాలు మాత్రమే అడగాలి, అంతేకాని బంగ్లాదేశ్ లోపల ఏం జరుగుతుంది అనేసి అడగకూడదు అసలు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే సంభాషణ కూడా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారట. సో కాబట్టి వాళ్ళు మాట్లాడేది కేవలం అన్నం తిన్నారా లేదా, ఆరోగ్యం ఎలా ఉంది, దట్స్ ఆల్. అంతకు మించి ఎక్కువగా ఆ దేశంలో ఉన్నటువంటి అంతర్గత సమస్యల గురించి మాట్లాడే భయం లేదు పరిస్థితి. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో ఇంతకుముందుకు షేక్ హసీనా ఉన్నప్పుడు అట్లీస్ట్ మన హిందువులకు కొంచెం ఫేవర్గా ఉండేది. ఆ హిందువుల అమ్మాయిలను ప్రొటెక్ట్ చేసే ఒక చట్టం అయితే ఉంది అక్కడ. ఎవరైనా సరే అమ్మాయిలు 5 దాటిన తర్వాత కూడా అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ జాతికి చెందినటువంటి ముస్లిం వాళ్ళలో కొంతమంది ఈ అమ్మాయిలను కామెంట్ చేసేవాళ్ళు, కానీ ఇలా లాక్కెళ్ళి రేప్ చేసే వాళ్ళు మాత్రం లేరు అసలు. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే 4 గంటల లోపే వాళ్ళ ఇంటికి వచ్చేసేయాలి. 5 గంటలు దాటిందంటే అమ్మాయి ఇంటికి వస్తుందా లేదా కూడా తెలియదు. ఇంకా అమ్మాయి కనిపించట్లేదంటే ఇంకా అదే అయినట్లు లెక్క. సో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ హిందువులు, క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా ఇదే భయభ్రాంతులను నివసిస్తున్నారండి. సో ఈ యూనస్ ఏమో ఆయన చైనాతో చేయగలుగుతాడు, భారతదేశం స్టేట్స్ గురించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఆయనకు నోబెల్ శాంతి వచ్చేసింది. ఎలా వచ్చేసింది అసలు అతనికి? ఇలాంటి క్రూర ముఖానికి నోబెల్ శాంతి ప్రైజు ఇచ్చేశారు. కాబట్టి నేనైతే నోబెల్ శాంతి కమిటీని ఈ నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసేసుకోవాలండి అసలు. ఎందుకంటే టెర్రరిస్టును రిలీజ్ చేస్తున్నాడు, చైనాతో చేయగలుగుతున్నాడు, ఇటు పాకిస్తాన్తో చేయగలుగుతున్నాడు. ఇలాంటి వాడికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం ఏంటండి? ఇచ్చారు, అది కొంత కాలం క్రితం. కానీ
ఇప్పుడు ఎట్లా ఉందంటే అసలు బంగ్లాదేశ్లో పరిస్థితి, ఇప్పుడు ఎందుకంటే ఇది మీడియాకి రావట్లేదు. సో నేను ఈ స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత తెలుస్తున్న విశేషాలు ఏంటంటే అసలు షాక్. ఎట్లా అంటే చూడండి, ఈ విలేజ్లలో ఎస్పెషల్గా మన హిందువులు, క్రిస్టియన్స్ వీళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న ఏరియాలలో, విలేజ్లలో రాత్రిపూట ఈ యువకులు, హిందూ యువకులు కొంతమంది వాడకు కొంతమంది కాపలాగా వస్తున్నారు. అంటే చూడండి పరిస్థితి ఎలా ఉంది. అంటే వాడు ఒక అమ్మాయి, ఈ మైనారిటీకి చెందినటువంటి ఒక అమ్మాయి నడుస్తూ వెళ్తూ ఉంటే అమ్మాయిని లాక్కెళ్తున్నాడు బహిరంగంగా. లాక్కెళ్ళేసేసి వాడు చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడు. ప్రభుత్వమా పట్టించుకోవట్లేదు. యూనస్ అసలు ఈ విషయాలే పట్టించుకోవట్లేదు. హిందువులకు ఏమైనా జరిగిందంటే వాడు అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఏమైనా జరుగుతూనే ఆయన స్పందిస్తున్నాడు. సో ఈ విధంగా మైనారిటీ వాళ్ళు బంగ్లాదేశ్లో బ్రతకలేకపోతున్నారండి. అందుకే చాలామంది కూడా దేశ విదేశాలకు వెళ్ళిపోయారు. అసలు చాలామంది ఇండియాకు కూడా వచ్చారు. సో కానీ ఆ దేశంలో అదే ముస్లిం కమ్యూనిటీ చెందినటువంటి 11 ఏళ్ల చిన్నారి తన అక్కింటికి వెళ్ళేసేసి రాత్రిపూట అక్క బెడ్ మీద పడుకుంది, అమ్మాయి కింద పడుకుంది. అక్కడేమో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. తెల్లారి చూసేస్తే చెల్లి పారమస్మితిలో ఉంది. అసలు కదలలేని పరిస్థితి. అక్కకు అర్థమైపోయింది ఏమైందనేసి వెంటనే ఫైండ్ అవుట్ చేసింది. ఎవరు చేశారు? తన మామ, తన మరిది. చూడండి పరిస్థితి. అంటే అమ్మాయిని రాత్రిపూట మెల్లగా లాక్కెళ్ళేసేసి ఒక్కొక్కరు అమ్మాయిని పాడు చేస్తున్నారు. మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి బెడ్ పక్కన పడుకోబెట్టారు. మధ్యలో అక్క లేచి చూసింది, చెల్లి ఉంది, పడుకుంది. కానీ ఆమె డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని అలా పాడు చేశారంటే ఏం సంస్కృతి అండి వాళ్ళది. అసలు మానవత్వం లేని దేశంగా అసలు దేశం, ఏం దేశం అది అసలు. ఇంతలా దిగజారిపోయారు మానవత్వం. ఇంకా వాళ్ళకి తండ్రి, చెల్లి, అక్క అసలు వాయు వరుసలే లేవు అసలు. సో ఈ విషయము తెల్లారి లేవగానే అమ్మాయి తెలుసుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళేసేసి వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ దురదృష్టశాతం అమ్మాయి బ్రతకలేదు. చాలా ప్రయత్నించారు. అసలు 11 ఏళ్ల చిన్నారి పైన 2 దుర్మార్గులు రాత్రిపూట గంటల వ్యవధిగా అసలు ఆ విధంగా చేస్తూ ఉంటే అమ్మాయి ఏం బ్రతుకుతుందండి? ఈ విషయం మాత్రం న్యూస్ మీడియాకు మొత్తం వచ్చేసేసింది. కానీ పోలీస్ స్టేషన్లకు డబ్బులు ఇచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేసి ఈ అమ్మాయి యొక్క మామ అండ్ మరిది వీళ్ళందరూ ప్రయత్నాలు చేశారు ఈ కేసును క్లోజ్ చేయడానికి. అంత సంస్కృతిహీనమైనటువంటి మనుషులు అక్కడే కనిపిస్తారు. కానీ ఆల్రెడీ మీడియాకి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. చివరికి వాళ్ళిద్దరు అరెస్ట్ అయిపోయారు. చూడండి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక హిందువు చిన్నారి పైన ఇదే రకంగా జరిగితే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేకపోయారు. అసలు న్యూస్ మీడియాకే రాలేదండి. ఇలాంటి చెప్పుకునే సంఘటనలు చాలా ఉన్నాయట అసలు. అందుకనే హిందూ స్త్రీలు బిక్కుమంటూ బతుకుతున్నారు అక్కడ. కానీ వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ సంపాదన అక్కడే ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోతున్నారు. ఎస్పెషల్గా వయసులో ఉన్న అమ్మాయిలు మాత్రం బయటికి వెళ్తున్నారంటే తిరిగి వచ్చేంత వరకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఒక రకమైన టెన్షన్. అది వస్తున్నారా ఈ రోజు రావట్లేదా అనేసి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కేవలం తిన్నారా, ఆరోగ్యం ఎలా ఉంది, అంతకు మించి ఆ దేశం యొక్క అంతర్గత సమస్యల గురించి మాట్లాడితే వాళ్ళ ఫోన్ ట్యాప్ అవుతుంది అండ్ వాళ్ళ తల్లిదండ్రులకు అక్కడ ప్రాబ్లమ్స్. అందుకని ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంగ్లాదేశ్ స్టూడెంట్స్ అసలు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే జస్ట్ తిన్నారా, ఆరోగ్యం బాగుందా, అంతకు మించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నారా అంటే యూనివర్స్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎంత దిగజారిపోయినా అర్థం చేసుకోండి. సో ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి అండి. నేను గంట సేపటి దాకా అసలు ఆ విద్యార్థులతో మాట్లాడిన తర్వాత చూస్తే అసలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో నేనైతే మీడియా ముందుకు వచ్చేసేసి నేను బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనల గురించి మాట్లాడాను. నాకేమైనా హాని జరిగినా జరగవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, నేనేం భయపడను అసలు. ఎందుకంటే
అమెరికాలో అంత సేఫ్టీగా సూపర్గా ఉంటుంది కాబట్టి ఐ డోంట్ కేర్. ఆ క్రూర మృగాలను ట్రంప్ వచ్చేసిన తర్వాత ఆయన రాకముందుకు ఆయన వాగ్దానం చేశాడు, నేను ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల పైన ఎటువంటి దాడులు జరగనీయకుండా చేశానని చెప్పాడు. కానీ ఆ దేశ ప్రజలు ఏం చెప్తున్నారంటే అసలుకు ట్రంప్ ఇంతవరకు వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోలేదనేసి. ఈ విషయాల గురించి మాట్లాడినప్పుడు తులసి గబ్బాడు కూడా ఇండియాకి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి ఇంకా బంగ్లాదేశ్లో చాలా చేస్తున్నామని చెప్పారు, కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ అనేది జరగలేదు. కానీ ఆ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఘోరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయండి. అసలుకు హిందువులు, క్రిస్టియన్స్, జైన్లు, బుద్ధిస్టులు అసలుకు వాళ్ళు సేఫ్గా లేరు అసలుకు. అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, అసలుకు ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల పరంగా మన ప్రధానమంత్రి మోడీ యాక్షన్ తీసుకోవాలా, ట్రంప్ యాక్షన్ తీసుకోవాలా, ఐక్యరాజ్య సమితి కలగేసుకొని వీళ్ళ యొక్క ఘోరాలను ఆపాలా? ఏంటి అసలు పరిస్థితి అంటే ఎట్లా అంటున్నట్టు ఇక్కడ వచ్చినటువంటి హిందూ స్టూడెంట్స్ కొంతమంది, అందులో 99% మేము వెళ్ళాం, అసలుకు ఆ దేశానికి వెళ్ళాం. మా పేరెంట్స్ వాళ్ళు ఓల్డ్ వస్తున్నారు వెళ్తున్నారు అంతే తప్ప మేము వెళ్ళలేము పరిస్థితి. చాలామంది కూడా వెళ్ళట్లేదు అసలుకు. బంగ్లాదేశ్ వాళ్ళకు గ్రీన్ కార్డ్ ఈజీగా వచ్చేస్తుంది. సో వాళ్ళు కొంతమంది ఇక్కడ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని ఇక్కడ ఉండిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉందండి అసలుకు. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఆలోచించండి, అసలుకు ఒక అంతర్జాతీయ సమస్యగా తీసుకొని ట్రంప్, మోడీ దీనిపైన యాక్షన్ తీసుకుంటే బాగుంటుందనేసి, అది సాధ్యమైనంత త్వరలో